Question number 31 ma. A fruit seller earns a profit of 20% after allowing a discount of 25% on the market price of the basket of fruits. Find the cost price of a fruit basket whose market price is 120 rupees. Observe the point here. Discount ఇచ్చాక కూడా ఏమొస్తుంది మా ప్రాఫిట్ వస్తుంది. ఆల్రెడీ వి నో ద కాన్సెప్ట్ ప్రాఫిట్ ఈవెన్ ఆఫ్టర్ డిస్కౌంట్. ప్రాఫిట్ ఈవెన్ ఆఫ్టర్ డిస్కౌంట్ అప్పుడు ఏం చెప్పొచ్చుమా సిపి ఈక్వల్స్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంటేజ్, ఎంపీ ఈక్వల్స్ టు ఏం చెప్పొచ్చుమా 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్. మనకి ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడండి 25%, అంటే 100 మైనస్ 25 ఎంతమా 75. అలాగే ప్రాఫిట్ ఎంత వచ్చింది 20, 100 ప్లస్ 20 ఎంత 120. మనకు ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ ప్రైస్ 120 ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు 120, అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది మా 75. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ దేర్. క్వశ్చన్ నెంబర్ 32. A train having a length of 180 meter passes a bridge of 210 meters length in 13 seconds. How much time will this train take to pass a platform of 240 meters length? మా ఫస్ట్ కేసులో ట్రైన్ ఎవరిని క్రాస్ చేస్తుందండి బ్రిడ్జ్ని క్రాస్ చేస్తే అప్పుడు డిస్టెన్స్ ఏమని చెప్పొచ్చు ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ ఎంత అవుతుంది మా 390 మీటర్స్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిందట 13 సెకండ్స్ పట్టింది మా. అలాగే ఇప్పుడు అదే ట్రైన్ ఎవరిని క్రాస్ చేస్తుందండి ప్లాట్ఫామ్ ఆఫ్ 240 మీటర్స్. ట్రైన్ లెంత్ ఎంత 180, ప్లాట్ఫామ్ ఎంత 240, టోటల్ ఎంత 420 మీటర్స్. 420 మీటర్స్కి ఎంత టైం పడుతుంది మా. ఇక్కడ 0 క్యాన్సిల్ చేసుకుంటే ఈ 13 ఎన్ని టైమ్స్ అయినట్టుమా 3 టైమ్స్. ఇటు నుంచి ఇలా చూసుకుంటే డివైడెడ్ బై 3 ఏనా ఎస్ఆర్ నో సార్. ఇప్పుడు దీన్ని కూడా డివైడెడ్ బై 3 ఏస్ ఎంత వస్తుంది మా 14 seconds. So what is the answer ma 14 seconds is the final answer, option C. Question number 33. A mixture 150 ml contain petrol and diesel in the ratio 7:3. 50 ml of mixture is taken out and some amount of petrol and diesel added into the remaining mixture which is in the ratio 3:1. The new ratio of petrol and diesel in the resulting mixture is 5:2. Then find the amount of diesel added in the resultant mixture. Observe the point here. Initial గా ఎంత ml ఉంది మా 150, అందులో పెట్రోల్ అండ్ డీజిల్ ఏ రేషియోలో ఉంది. ఇప్పుడు ఈ 150లో నుంచి బయటికి ఎంత వెళ్ళిపోయింది మిగిలింది ఎంత 100లో కూడా ఏ రేషియోలో ఉంటుంది 7:3. ఎస్ఆర్ నో సార్. అంటే అక్కడ మనకు పెట్రోల్ ఎంత ఉంది మా 70, డీజిల్ ఎంత ఉంది 30. ఈ మిగిలిన 70-30కి పెట్రోల్ అండ్ డీజిల్ని ఏ రేషియోలో యాడ్ చేస్తున్నాడు 3:1. అలా యాడ్ చేస్తే రిజల్టెంట్ మిక్చర్ అనేది ఏ రేషియోలో ఉందట 5:2 ఉంది అంటున్నాడు. ఏ రేషియోలో ఉంది మా 5:2. రైట్, ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ మనం ఎవరి గురించి అడుగుతున్నాడని ఎంత డీజిల్ యాడ్ చేసాము అంటున్నాడు. ఏమడిగాడు డీజిల్ ఎంత యాడ్ చేసాము. ఇక్కడ పెట్రోల్ అండ్ డీజిల్ ఏ రేషియోలో వచ్చింది. ఒకవేళ నేను ఫస్ట్ ఆప్షన్ ఇట్లా ఆన్సర్ అనుకుంటే ఇక్కడ 1 part ఈక్వల్స్ టు ఎంత అండి 10. అంటే డీజిల్ ఎంత యాడ్ చేస్తున్నామండి 10. 1 10 అయితే 3 ఎంత అవ్వాలి మా. అప్పుడు ఈ టోటల్ ఎంత 140. ఇది ఏ రేషియోలో ఉండాలి 5:2 ఉందా ఎస్ఆర్ నో సార్. 25 22. So what is our answer 10 is the final answer. I will go with the general procedure సార్ అనుకుంటే you can go with this ma. 70 ప్లస్ ఎంతమా 3x, ఇక్కడ వచ్చేసి 30 ప్లస్ ఎక్స్. సింప్లిఫై చేస్తే ఎంతమా ఎంతకి ఈక్వల్ అవ్వాలి 5/2. ఇఫ్ యూ సింప్లిఫై యూ విల్ గెట్ ద ఎక్స్ వాల్యూ హియర్, నాట్ ఎన్ ఇష్యూ. 34 మా. A sum of money amounts to 2726 in 4 years when invested at 22% per annum simple interest. Find the interest earned after 2 years. The same sum invested at 25% per annum compound interest compounded annually. రైట్ మా. ఇక్కడ ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు అన్నాడు. అంటే ఇది అమౌంటా ఇంట్రెస్టా ప్రిన్సిపలా అమౌంట్. ఏంటి మాది అమౌంట్. అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్కి మా 4 yearsకి ఎంత పర్సెంట్ 22%. 22 into 4 ఎంతమా
88% ఈజ్ ద ఇంట్రెస్ట్ అవుతుంది, కానీ ఇది ఏమన్నాడు, అమౌంట్ అన్నాడు. అంటే ఎంత రాయాలి, 188% ఈక్వల్స్ టు ఎంతమా, 2726. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఎంతైతే ఉందో అక్కడ సేమ్ ప్రిన్సిపల్ పైన ఈసారి ఇంట్రెస్ట్ అడిగాడు. ఏ ఇంట్రెస్ట్ అది, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్కి మా, 2 ఇయర్స్. ఎంత పర్సెంట్, 25%. 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 25% అంటే మనం 2r.r² అనే విషయం తెలుసు కదా. ఆర్ ఎంతండి ఇక్కడ, 25. 2 into 25 50, 25 స్క్వేర్ 625. అంటే ఎంత కావాలి మా, 56.25% కనుక్కోవాలి. సో 56.25% ఈజ్ హౌ మచ్ వి నీడ్ టు క్యాలిక్యులేట్. ఓకే, ఒకసారి ఇది ఎన్ని టైమ్స్ అవుతుందో చూద్దామా. 188 1s 4, 14.5 మా. సో మనకి ఇప్పుడు 1 part 14.5 అయితే 56 ఇంటూ ఈ వాల్యూ కావాలి మా. అప్రాక్సిమేట్ తీసుకుందామండి. 56 ఇంటూ 14 చేస్తున్నాను. 14 6 ఎంతమా, 84. 14 5 70. 70 ప్లస్ 8 78. 784 దగ్గరలో ఉండాలి. దట్టు ఇంకా మనం వదిలేసి ఇక్కడ ఒక 0.25 వదిలేసాము, ఇక్కడ వచ్చేసి 0.5 వదిలేసాము. 79 ఆర్ ఈ రెండు దగ్గరలో ఉన్నాయండి. రైట్, we need to go with the calculation here. మా 56.25 అంటే 56 1/4 ఇంటూ ఇక్కడ ఎంతమా, 14 1/2. ఓకే, ఇది వచ్చేసి 200 ప్లస్ 4 224, 225/4 ఇంటూ 29/2. $75, 6 plus 13, 7 and 0. Okay. ఓకే, లెట్ మీ గో హియర్. లేదంటే డైరెక్ట్ చేసేద్దామండి. 5625 డివైడెడ్ బై ఎంతమా, 1882726. ఓకే, ఇది ఎన్నిసార్లు మా, ఇందాక 14.5 కదా మనకు వచ్చింది. ఎస్, ఇక్కడ ఒక 2 zeros మనకు వచ్చేస్తాయి, ఇక్కడ ఒక వచ్చేసి 1 0 మా. టోటల్ 3 zeros 145. 5625 ఇంటూ 145తో చేయాలి. టోటల్ 3 zeros. సో 3 zeros అన్ని 3 zeros ఉన్నాయి కాబట్టి లాస్ట్ 5 వచ్చే ఆప్షన్ ఏమన్నా చూద్దాం. అన్ని 5సే ఉన్నాయి. తప్పదు, మల్టిప్లై చేయాల్సిందే. ఫైవ్ 625 ఇంటూ 145. ఎయిట్ 5. ఓకే, ఎంతమా, 815625. రైట్ మా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 35 to 39. ఫస్ట్ వన్ మా, ద ప్రోడక్ట్ వచ్చేసి 110 అట, సమ్ వచ్చేసి 21 అంటున్నాడు. 110 అండ్ 21 రావాలి. 10 11 బోత్ ఆర్ నెగిటివ్. అప్పుడు x ఈక్వల్స్ టు ఏం చెప్పొచ్చు మా, 10,11. సెకండ్ కేసులో ప్రోడక్ట్ వచ్చేసి 156, సమ్ వచ్చేసి 25, -12 -13 y ఈజ్ ఈక్వల్స్ టు 12,13. సో x వాల్యూ ఏదైనా లెస్ దాన్ ద y, కాబట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చు మా, x లెస్ దాన్ y. నెక్స్ట్ వన్ అండి, క్వశ్చన్ నెంబర్ 36. ఫస్ట్ కేసులో ప్రోడక్ట్ ఎంత ఉంది మా, 208 అండ్ సమ్ వచ్చేసి 29. 4 15
17 12s 120 84 no 13 13 16s. సో x ఈక్వల్స్ టు ఏమవుతుంది మా -13 -16. సెకండ్ కేసులో వచ్చేసి ప్రోడక్ట్ ఎంత 306 అండ్ సమ్ వచ్చేసి 35 17 18. ఎస్ మా 17 18s. y ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పొచ్చు మా -17 -18. జాగ్రత్త చూసుకుంటే -13తో చెక్ చేసినా -16తో చెక్ చేసినా ఎవరు గ్రేటర్ అండి x గ్రేటర్. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చు x గ్రేటర్ దాన్ y. నెక్స్ట్ వన్ అండి క్వశ్చన్ నెంబర్ 37. x is equals to x పవర్ ఆడ్ కాబట్టి ఎన్ని వాల్యూస్ వస్తాయండి 1 వాల్యూ. విచ్ క్యూబ్ రూట్ ఇట్ ఈస్ 16 క్యూబ్ రూట్. x ఈక్వల్స్ టు ఎంతమా 16. నెక్స్ట్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 256 అంటే y ఈక్వల్స్ టు ఏమవుతుంది మా ప్లస్ ఆర్ మైనస్ 16. ఒకసారి ఈక్వల్ అవుతుంది y అనేది, ఇంకొకసారి లెస్ అవుతుంది. x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. నెక్స్ట్ వన్ అండి క్వశ్చన్ నెంబర్ 38. ఫస్ట్ కేసులో ప్రోడక్ట్ అంటే 132 132 ప్రోడక్ట్ రావాలమా. సమ్ వచ్చేసి 23 12 11s. అప్పుడు x ఈక్వల్స్ టు ఏం చెప్పొచ్చు మా -4 -11/3. నెక్స్ట్ కేసులో ప్రోడక్ట్ వచ్చేసి 65 × 4 65 ఏం రాయొచ్చు మా 13 × 5 అంటే ఇక్కడ 20 and 13 20 and 13 తీసుకుంటే y is equals to ఏమవుతుంది మా -5 -13/4. now you can check the values మా. ఇక్కడ -4తో -5 చెక్ చేస్తే ఏమవుతుంది మా -4 ఈజ్ గ్రేటర్. కానీ ఈ వాల్యూ ఎంతమా 3 పాయింట్ సంథింగ్. ఈ -4తో అక్కడ -3 చెక్ చేస్తే మళ్ళీ x ఏమవుతుంది లెస్. ఒకసారి గ్రేటర్ ఒకసారి లెస్ వస్తే మన ఆన్సర్ ఏంటి RCE. నెక్స్ట్ వన్ మా క్వశ్చన్ నెంబర్ 39. ద ప్రోడక్ట్ ఎంత అండి 418 అట. సమ్ వచ్చేసి 41 రావాలి. ఓకే లెట్ మీ ఎక్స్పాండ్ ద వాల్యూస్ హియర్. సో ఏ టేబుల్తో రాద్దామండి 20 22 19. సో x ఈక్వల్స్ టు ఏమవుతుందా -22 అండ్ -19. ఇక్కడ వచ్చేసి 550 అట. సో 11 × 50 అగైన్ 5 × 10 55 10 no 25 22 25 22. సో y ఈక్వల్స్ టు ఏమవుతుందా -25 అండ్ -22. ఇక్కడ -22తో చెక్ చేస్తే ఒకసారి x గ్రేటర్, ఇంకొకసారి ఏమవుతుంది మా ఈక్వల్. -19తో చెక్ చేస్తే బోత్ ద కేసెస్ గ్రేటర్ అంటే x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. నెక్స్ట్ మా 48 to 15. Every year a survey of 1000 people is conducted by World Health Organization WHO. WHO found that in the year of 2015, 16, 17, 18 and 19 the percentage of people affected by malaria were 30, 40, 30, 20, 45% respectively. WHO also found that every year out of the affected people 60% were students, 10% were housewives, 30% were drivers. The number of housewives, students and drivers were in the ratio 20:11:9 every year. ఫైన్ మా. ఇక్కడ మనకు టోటల్ ఎంతమందిని సర్వే చేశారండి 1000 పీపుల్. ఆ 1000లో 5 ఇయర్స్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళ డేటా మనకి ఇచ్చాడు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2015 తీసుకుంటే 2015లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎంత పర్సెంట్ అండి 30%. ఈ మొత్తం ఎంత 1000లో 30% ఎంతమా 300. ఈ 300లో మనకు నెక్స్ట్ స్టూడెంట్స్ ఎంత పర్సెంట్ అట 60%, వైఫ్స్ ఎంత పర్సెంట్ హౌస్ వైఫ్స్ 10%, డ్రైవర్స్ ఎంత పర్సెంట్ 30%. మరి ఇదేం డేటా సార్ అంటే ఈ టోటల్ 1000 ఉంది కదమ్మా, ఆ 1000ని ఈ మొత్తానికి ఈక్వల్ చేద్దాం. ఎన్ని పార్ట్స్ ఇది 40 పార్ట్స్ ఈక్వల్స్ టు ఎంతమా
1000 అంటే 1 పార్ట్ ఎంతమా 25 1 పార్ట్ 25 అంటే ఇక్కడ 20 ఇంటూ 25 ఎంతమా 500 అంటే మొత్తంలో 500 వచ్చేసి ఎవరు స్టూడెంట్స్ ఎవరుమా స్టూడెంట్ 20 ఎవరు ఫైన్ ఎవరుమా హౌస్ వైఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఎంతట 11 ఇంటూ 25 275 ఆర్ ద స్టూడెంట్ ఒకవేళ డ్రైవర్స్ కావాలంటే 9 ఇంటూ 25 ఆర్ యూ క్లియర్ రైట్ వాట్ ఎవర్ ద డేటా వీ రిక్వైర్డ్ దట్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ నో నీడ్ టు రైట్ ఆల్ ద డేటా మా ఓకే ఫస్ట్ వన్ చూడండి ఇన్ 2017 నెంబర్ ఆఫ్ హౌస్ వైఫ్ ఎఫెక్టెడ్ బై మలేరియా మా 2017 అనేది థర్డ్ వన్ ఎంత పర్సెంటేజ్ ఉంది మా 30% ఎంతమా 300 అందులో హౌస్ వైఫ్స్ ఎంత పర్సెంటేజ్ అండి 10% 30% లో 300 లో 10% ఎంత 30 సో వాట్ ఇస్ ద ఆన్సర్ మా 30 is the final answer. Question number 49. What is the difference in the number of students affected and not affected by malaria in the year of 2016? మా 2016 అనేది సెకండ్ వన్ ఎంత పర్సెంట్ అండి 40% అంటే ఎంతమంది మా 400 లో మనకి ఎవరి గురించి చెప్తున్నాడండి స్టూడెంట్స్ ఎంత పర్సెంటేజ్ మా 60% ఆఫ్ 400 ఎంతమా 240 అంటే 240 స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు అవునా మనకు మొత్తం స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు వచ్చేసి ఎన్ని పార్ట్స్ అండి 11 పార్ట్స్ ఇందాక 1 పార్ట్ ఎంత వచ్చింది మనకి అప్పుడు 11 పార్ట్స్ ఎంత 275 అంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళు 240 మొత్తం ఎంతమంది 275 అంటే ఎఫెక్ట్ అవ్వని వాళ్ళు ఎంతమంది మా 35 క్వశ్చన్లు ఏమడిగాడు డిఫరెన్స్ బిట్వీన్ ద ఎఫెక్టెడ్ అండ్ నాట్ ఎఫెక్టెడ్ అన్నాడు అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమా 205 ఎఫెక్ట్ అయిన వాళ్ళు 240 నాట్ ఎఫెక్టెడ్ 35 ఆ డిఫరెన్స్ ఎంత 205 సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఆప్షన్ ఏ 50 ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ హౌస్ వైఫ్స్ ఎఫెక్టెడ్ బై మలేరియా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015 టు ద దట్ ఎఫెక్టెడ్ మలేరియా ఇన్ 2015 ఎంత పర్సెంట్ అండి 30% ఎంతమా 300 ఓకే అలాగే 2018 ఎంతమా 20% ఎంతమా 20% అంటే ఎంత 200 అందులో ఎవరు కావాలి హౌస్ వైఫ్స్ 2015 లో హౌస్ వైఫ్స్ ఎక్కడైనా సేమే కదండి పర్సెంటేజ్ ఆఫ్ హౌస్ వైఫ్స్ ఎక్కడైనా ఎంత ఉంది 10% అప్పుడు 10% ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆన్సర్ ఎంత 3:2 10% ఆఫ్ 300 రాస్తే అక్కడ 10% ఆఫ్ 20 రాసినా యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్ నాట్ అన్ ఇష్యూ క్వశ్చన్ నెంబర్ 51 మా A alone complete the work in X days, B alone complete the work in 40 days. If A and B together can complete the same work in X minus 9 days, then find the value of X ma. A వచ్చేసి X days అన్నాడు B వచ్చేసి ఎన్ని డేస్ అండి 40 days అండ్ A plus B వచ్చేసి ఎన్ని డేస్ అవ్వాలట X minus 9 days అవ్వాలి ఓకే ఒకవేళ నేను X వాల్యూ 18 అని అనుకుంటే ఎంతమా 18 ఇది 18 అని రాసుకున్నాను అనుకోండి మా ఓకే అప్పుడు ఇక్కడ ఎంత రావాలండి రిజల్ట్ నాకు 11 ఎందుకు వస్తుంది 9 వస్తుంది ఎంత అండి 9 లెట్ మీ గో విత్ దట్ 18 40 ఎల్సిఎం ఎంత 18 40 ఎల్సిఎం 360 అంటే ఇది ఎన్ని టైమ్స్ మా 20 ఇది ఎంతమా 19 360 బై ఈ రెండింటి సమ్ రాస్తే నాకు 9 వస్తుందా 9 ఓకే అప్పుడు 360 బై 29 రాస్తే నాకు 9 వస్తుందా ఎస్ ఆర్ నో సార్ వాడు అడిగింది ఏంటి ఏ అండ్ బి టుగెదర్ ఎన్ని డేస్ రావాలి 9 డేస్ రావాలి ఏ అండ్ బి టుగెదర్ చేయాల్సిన వర్క్ ఎంత 360 బై ఏ ప్లస్ బి ఎన్ని పార్ట్స్ 29 360 బై 29 చేస్తే 9 వస్తుందా రాదు కాబట్టి మన ఆన్సర్ ఏం కాదు 18 కాదు విల్ గో విత్ ద నెక్స్ట్ ఆప్షన్ ఒకవేళ ఎంత అనుకుందామండి 20 40 అనుకుంటే ఎల్సిఎం ఎంత 40 ఇది ఎన్ని పార్ట్స్ మా 2 parts 1 part x 20 అయితే ఈ రిజల్ట్ ఎంత అవ్వాలి 11 40 బై 3 చేస్తే 11 వస్తుందా రాట్లా ఎలిమినేట్ ద సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ ఆప్షన్ ఎంత ఉంది 24 ఇది 24 ఇది 40 అనుకుంటే 24 మైనస్ 9 ఎంతమా ఎంత 15 రావాలి ఈ ఎల్సిఎం ఎంత 120 ఎన్ని టైమ్స్ మా 5 టైమ్స్ 3 టైమ్స్ 120 బై 8 రాస్తే 15 వస్తుందా ఎస్ కాబట్టి మన ఆన్సర్ ఎంత 24 x equals to ఎంతమా 24 days is the final answer లేదు సార్ విల్ గో విత్ ద ప్రొసీజర్ అనుకుంటే ఏం రాయాలో చూడండి ఏ వచ్చేసి x డేస్ మా బి ఎన్ని డేస్
40 days. ఓకే, మనకి ఇప్పుడు ఏ అండ్ బి టుగెదర్ తెలుసు కదండి. ఇప్పుడు ఈ రెండింటి ఎల్సిఎం ఎంత అంటే ఏం రాస్తాం? 40x, ఇది ఎన్ని పార్ట్స్ మా? 40, ఇది ఎన్ని పార్ట్స్? x. అప్పుడు ఏం రాయొచ్చు? 40x బై 40 ప్లస్ x ఈక్వల్స్ టు ఎంత? x మైనస్ 9. మీరు దీన్ని సింప్లిఫై చేసినా మీకు అదే ఆన్సర్ వస్తుందండి. ఇఫ్ యూ వాంట్ ద ప్రొసీజర్ యూ కెన్ ప్రొసీడ్ విత్ దిస్, నాట్ ఎన్ ఇష్యూ. నెక్స్ట్ వన్ అండి, క్వశ్చన్ నెంబర్ 52. The ratio of the present age of Uma and Yuva is 4:1 and the average ages of Uma, Yuva and Bharati is x years. If the difference between the age of Uma and Bharati is 48 years, present age of Yuva is x minus 20 years, then find the average age of Uma and Bharati. Uma is elder than Bharati. Question లో మన ఇక్కడ ఏమడుగుతున్నాడు మా? యావరేజ్ ఆఫ్ ఉమా అండ్ భారతి. మనకి ఎక్కడైనా డైరెక్ట్ గా ఉమా అండ్ భారతి డేటా ఉందా అండి? నో. ఓకే, ఒకవేళ ఉంటే వీ కెన్ గో విత్ ద ఆప్షన్ వెరిఫికేషన్, బట్ దెర్ ఇస్ నో ఛాన్స్ టు గో విత్ ద ఆప్షన్ వెరిఫికేషన్. ఓకే, మీకు ఎప్పుడు కావాల్సింది ప్రొసీజర్ అదే చేద్దాం ఇప్పుడు. ఓకేనా, లెట్ మీ గో విత్ దట్ మా ఫస్ట్. ఇక్కడ వాళ్ళ యొక్క యావరేజ్ ఇచ్చాడు ఎంత అండి? ఎక్స్ అంటే యు ప్లస్ వై ప్లస్ బి ఈక్వల్స్ టు ఎంతమా? 3x. సమ్ కదండి, 3x. నెక్స్ట్ ఉమా అండ్ యువ యొక్క ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 4:1. ఆల్రెడీ ఇక్కడ x వచ్చేసింది కాబట్టి దీనికి ఒక కాన్స్టెంట్ k అనుకుందాం. ఓకే, అప్పుడు వాళ్ళిద్దరు ఏజెస్ కలిపి ఎంత అవుతుంది మా? 5k. ఇది మొత్తం 5k అవుతే అప్పుడు b ఈక్వల్స్ టు నేను ఏం రాయొచ్చు? 3x మైనస్ 5k. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు డిఫరెన్స్ ఇచ్చాడు. ఎవరెవరు డిఫరెన్స్ అండి? ఉమా అండ్ భారతి. ఎవరు పెద్దోళ్ళట? ఉమా. మనకి ఇక్కడ ఉమా ఎన్ని పార్ట్స్ అండి? 4k మైనస్ భారతి ఎంత? 3x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5k ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు మా? 48. ఈ మొత్తం ఎంత కేసు? 9k మైనస్ 3x ఈక్వల్స్ టు ఎంత అండి? 48. కెన్ ఐ టేక్ ద 3 కామన్ హియర్? ఎస్, 3 కామన్ తీసి ఎంత అవుతుంది మా? 3k మైనస్ x ఈక్వల్స్ టు 16. నెక్స్ట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ యువ ఇచ్చాడు ఎంతంట? x మైనస్ 20. ఇక్కడ యువ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 1 పార్ట్. 1 పార్ట్ అంటే కేనే కదా. k ఈక్వల్స్ టు ఎంత అండి? x మైనస్ 20. మనకి ఇప్పుడు ఉమా అండ్ భారతి కావాలంటే నాకు k వాల్యూ కావాలి. ఏ కావాలి? k వాల్యూ. కాబట్టి ఇక్కడ x ప్లేస్ లో ఏం రాద్దాం? k ప్లస్ 20 రాసేద్దాం. ఎంత రాద్దామండి? x ప్లేస్ లో ఇక్కడ k ప్లస్ 20 రాస్తున్నాను. ఇదేమవుతుందో చూడండి, 3k యాజ్ ఇట్ ఈజ్ మా మైనస్ k మైనస్ 20 ఈక్వల్స్ టు ఎంత మా? 16. ఇది ఎంత అవుతుంది మా? 2k ఈక్వల్స్ టు ఎంత? 36. k ఈక్వల్స్ టు ఎంత మా? 18. k వచ్చేస్తే మనకు ఎవరు ఏజ్ వచ్చేస్తుంది? ఉమా. ఉమా ఎన్ని పార్ట్స్ అండి? 4 పార్ట్స్. 4 ఇంటూ 18 ఎంత? 72. ఎవరి ఏజ్ 72 అండి? ఉమా ఏజ్ 72. నెక్స్ట్ మనకు భారతి ఏజ్ కావాలి. జాగ్రత్త చూడండి, ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? ఎవరు పెద్దోళ్ళట? ఉమా. అంటే ఉమా మైనస్ భారతి ఈక్వల్స్ టు ఎంత ఉంది? 48. ఉమా ఎంత? 72 మైనస్ 48 ఈక్వల్స్ టు ఎవరు వస్తారు? భారతి. డిఫరెన్స్ ఎంతమా? 24. ఎవరేజ్ అది? భారతి. ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ అడిగాడు. 72 ప్లస్ 24 ఎంత? 96. 96 బై 2 ఎంతమా? 48. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53. The average age of 15 children and their mentor is 20. మా 15 చిల్డ్రన్ ఒక మెంటార్ అంటే మొత్తం ఎంతమంది మా? 16. 16 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉంది మా? 20. ఆ 16లో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 8 చిల్డ్రన్ ఎంత? 18. అండ్ ద లాస్ట్ 7 చిల్డ్రన్ ఎంత? 16. అంటే మొత్తం 15 పోతే మిగిలింది ఎవరు? మెంటార్. ఆ మెంటార్ యొక్క ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. మా ఇక్కడ బేస్ ఎంత రాయొచ్చు? 20 ఇస్ ద బేస్. ఆ 20 ఇక్కడ రాసేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది? 2 తగ్గింది. ఎంతమంది ఉన్నారు మా? 8. 2 ఇంటూ 8 16. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది? 4 ఇంటూ ఎంతమా? 7 ఎంత? 28. టోటల్ ఎంతమా? 44 ప్లస్ 44 టోటల్ ఈక్వల్స్ టు ఎంతమా? 64. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ మెంటార్ మా? 64 years. నెక్స్ట్ క్వశ్చన్ మా 54. The ratio of length to breadth of a rectangle is 15:14. The length is increased by 5 cm, breadth is decreased by 3 cm. The area will increase by 35 square centimeter.
ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్టర్ ద చేంజ్. ఫైన్ మా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇనిషియల్గా మనకు వాల్యూ తెలియదు కాబట్టి ఏమనుకుందాం, 15x 14x. నో అదర్ ఆప్షన్ మా, బికాస్ మనం ఏమడుగుతున్నాడు ఇక్కడ, పెరిమీటర్ అడుగుతున్నాడు, దట్ టు బి చేంజెస్. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఇంక్రీజ్ అయింది అంటున్నాడా, డిక్రీజ్ అయింది అంటున్నాడా? అంటే 5 3 పెరిగాకే కదమ్మా. ఇనిషియల్గా లెంత్ ఎంత ఉంది 15, అది 15x ఎంత పెరుగుతుంది మా 5. అంటే న్యూ లెంత్ ఎంత 15x ప్లస్ 5. న్యూ బ్రెడ్త్ ఏమవుతుంది మా 14x మైనస్ 3. ఇది న్యూ ఏరియా మైనస్ ఓల్డ్ ఏరియా రాస్తే ఏం రాయాలి మా 15x ఇంటూ 14x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత డిఫరెన్స్ వచ్చింది 35. రైట్, ఒకసారి జాగ్రత్త చూడండి. 15x క్యాన్సిల్ అయిపోతాయి మా, ఈజీయే. ఈ రెండింటి ప్రోడక్ట్ అవుతుంది ఫస్ట్ 15x ఇంటూ 14x, తర్వాత ఎంతమా మైనస్ 45x ప్లస్ 70x మైనస్ 15 మైనస్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్. ఈ కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఓకే, ఇక్కడ ఎక్స్లు ఎన్ని ఉన్నాయి, ఈ డిఫరెన్స్ ఎంతమా 25x ఈక్వల్స్ టు ఇది అవతలకి వెళ్ళిపోతే 50, అప్పుడు x ఈక్వల్స్ టు ఎంతమా 2. x 2 అయితే మనకు లెంత్ బ్రెడ్త్ తెలిసిపోయినట్టే కదా. ఇప్పుడు వాడు ఏమడుతున్నాడు, పెరిమీటర్ అన్నాడు ఆఫ్టర్ ద చేంజ్. ఓకే, ఫస్ట్ వాల్యూ ఎంత అవుతుంది మా ఇది 30, ఇది ఎంతమా 28. ఇంక్రీజ్డ్ బై 5 ఎంత అవుతుంది 35, ఇది డిక్రీజ్డ్ బై 3 25. మనకు వీటితో పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ అంటే ఏంటి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఎల్ ప్లస్ బి ఎంతమా 60 ఇంటూ 2 ఎంత 120. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. A shopkeeper mixed rice of 3 types A, B, C in the ratio 2:3:5. Rate of A and B is 45 and 55 per kg respectively. The cost price of the final mixture is 70 rupees per kg. What is the rate of rice of type C? మా ఏ వచ్చేసి ఎన్ని పార్ట్స్ తీసుకున్నాడు 2 parts. పర్ పార్ట్ ఎంత, ఒక కేజీ ఎంత అండి 45. 2 ఇంటూ 45 ఎంతమా 90 ప్లస్ 3 ఇంటూ 55 165. సి యొక్క ప్రైస్ ఎంతో తెలియదు కానీ ఎన్ని పార్ట్స్ అండి 5 పార్ట్స్. 5 ఇంటూ ఎక్స్. ఓకే, మనకు ఓవరాల్ యాజ్ ఏ కంబైన్డ్ ఈ సమ్ ఎంతమా 10 ఈక్వల్స్ టు ప్రైస్ ఎంత వచ్చింది 70. సో ఈ సమ్ వచ్చేసి ఎంతమా 255 ప్లస్ 5x ఈక్వల్స్ టు ఎంతమా 700. దేర్ 5x ఈజ్ ఈక్వల్స్ టు 445, x equals to 89. So what is the value ma 89 is the type C price. Just average concept, basic average ante. బేస్ మెథడ్ ఇలా కూడా చేసేయచ్చండి. విల్ డూ దట్ అగైన్. దిస్ ద ప్రొసీజర్. ఓకే, వీ కెన్ అటాక్ ద క్వశ్చన్ డైరెక్ట్లీ. ఓకేనా, చూడండి మా 3 కలిపి ఎన్ని పార్ట్స్ అండి 10 పార్ట్స్. ఆ 10 పార్ట్స్ యొక్క ప్రైస్ ఎంత అన్నాడు 70. ఆ 10లో ఫస్ట్ వన్ ఎన్ని పార్ట్స్ ఉంది 2 పార్ట్స్, దాని ప్రైస్ ఎంత. నెక్స్ట్ ఎన్ని పార్ట్స్ ఉంది 3 పార్ట్స్, దాని ప్రైస్ వచ్చేసి ఎంతమా 55. ఇప్పుడు మిగిలింది ఎన్ని పార్ట్స్ అండి 5 పార్ట్స్ యొక్క ప్రైస్ ఎంత అంటున్నాడు. బేస్ ఎంత తీసుకుంటామండి 70 యాజ్ ఇట్ రాసేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గిందా పెరిగిందా, ఎంత తగ్గింది మా 25 ఇంటూ ఎంతమా 2 ఈక్వల్స్ టు 50. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది మా 15 ఇంటూ 3 ఈక్వల్స్ టు 45. టోటల్ ఎంతమా 95. ఎంతమందికి ఇవ్వాలి 5. 95/5 ఎంతమా 19. ఆ 19 దీనికి యాడ్ చేసేసుకుంటే ఎంత అండి రిజల్ట్ 89. సో వాట్ ఇస్ ఆన్సర్ అగైన్ 89 is the answer. If you are clear with the base method and allegations, you can solve any kind of questions ma. Question number 56 ma. ఇద్దరు AB స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 6 months B withdraw 1500. C joins the business with an investment of 7000. స్టార్ట్ చేసింది ఎవరండి AB, తర్వాత జాయిన్ అయింది ఎవరు C. A యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది మా 4000. ఎన్ని మంత్స్ అండి 12 months. B ఇన్వెస్ట్మెంట్ ఎంత 6000.
అది 6 months వరకే ఉంది. 6 months తర్వాత ఎంత తీసుకెళ్ళాడు? 1500 తీసుకెళ్తే ఎంత ఉంటుంది మా? 4500. ఎన్ని మంత్స్ మా? 6 months. ఇక్కడ వచ్చేసి సి ఎంతతో వచ్చాడని? 7000. ఎన్ని మంత్స్ ఉంటాడు? 6 months ఉంది మా. ఇక్కడ అన్నిట్లలో నేను 2 zeros ని క్యాన్సిల్ చేసేయచ్చా? ఎస్ సార్. అలాగే ఇక్కడ 6 కామన్ తీసేస్తే క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 6 తో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది మా? 2. లెట్ మీ గో విత్ దట్. 2 into 40 80. ఇది వచ్చేసి 105. ఇది వచ్చేసి 70. ఏ టేబుల్ మా? 5 టేబుల్. 5 ఎన్ని టైమ్స్ అండి? 16s 5 21s 5 14s. మనకు టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు, ఈ సమ్ ఇచ్చాడు మా. 16 + 14 ఎంత మా? 30 30 + 21 51. 51 ఈక్వల్స్ టు ఎంతట? 20400. బి ఎన్ని పార్ట్స్ అండి? 21 మా. ఈ జీరోస్ యాజ్ గా వదిలేస్తే ఇది ఎన్ని టైమ్స్ అండి? 4 times. మేక్ ఇట్ యాజ్ 4 times. 8400. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ దేర్. నెక్స్ట్ మా. Question number 57 to 61. Line graph shows the total votes in 1000 in 5 different cities A, B, C, D, E and the percentage of valid votes out of total votes in these 5 cities. Fine ma. White line వచ్చేసి total votes అట, ఈ కలర్ లో ఉన్నది వచ్చేసి percentage of valid votes మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గురించి మాట్లాడుకుంటే ఏలో ఎంత ఉంది మా? ఇక్కడ ఓట్స్ 80. అంటే ఎన్ని మా? 80,000. ఇందులో వ్యాలిడ్ ఓట్స్ ఎంత పర్సెంటేజ్? 95/100. ఈ రిజల్ట్ అనేది ఏమవుతుందట? వ్యాలిడ్ ఓట్స్ అవుతుంది. ఒకవేళ నాకు ఇన్వాలిడ్ ఓట్స్ కావాలంటే ఏం రాస్తాం మనం అక్కడ? 15/5/100. ఇవి ఇన్వాలిడ్ ఓట్స్ అవుతాయి. ఆర్ యూ క్లియర్? రైట్. లెట్ మీ గో విత్ ద క్వశ్చన్స్. వాట్ ఈస్ ఆస్కింగ్? వాట్ ఎవర్ ద డేటా రిక్వైర్డ్ వీ కెన్ గో విత్ దట్ క్వశ్చన్ ఓన్లీ. In A, ratio of valid votes received by BJP, INC and SP is 11:3:5. If BJP win the election by 24,000 votes, then find the valid votes received by INC and SP together. మా వాళ్ళ యొక్క ఏ రేషియో ఇచ్చాడండి? వ్యాలిడ్ ఓట్స్ రేషియోనే ఇచ్చాడు. ఏ రేషియో అని? వ్యాలిడ్ ఓట్స్. ఇప్పుడు ఎవరు విన్ అయ్యారటండి? బీజేపీ విన్ అయింది మా. ఇక్కడ ఉన్నది ముగ్గురు కదా. బీజేపీ విన్ అవ్వాలి అంటే ఎవరికంటే ఎక్కువ వచ్చి ఉంటే విన్ అవుతాడు? ఐఎన్సియా, ఎస్పీయా? మా ముగ్గురు ఉన్నారు అక్కడ. ఓకే, ఒకడు విన్ అయ్యిండు అంటే మిగతా ఇద్దరు లూజర్సే కదా. విన్ అయిన వాడు ఎవరికంటే ఎక్కువ వచ్చి ఉండాలి? లూజర్స్లలో బెస్ట్ లూజర్ కంటే ఎక్కువ వచ్చి ఉండాలి. ఎస్ ఆర్ నో సార్? ఈడ లూజర్స్ ఎవరెవరండి? ఐఎన్సి, ఎస్పీ. ఈ ఇద్దరిట్లలో బెస్ట్ లూజర్ ఎవరు? ఎస్పీ. ఎస్పీ కంటే బీజేపీ ఎన్ని పార్ట్స్ ఎక్కువ ఉంది? ఆ 6 parts వల్లనే కదా విన్ అయ్యింది. 6 parts ఈక్వల్స్ టు ఎంతంట? 24,000. అంతేనా? ఏమడిగాడు? వ్యాలిడ్ ఓట్స్ రిసీవ్డ్ బై ఐఎన్సి అండ్ ఎస్పీ అన్నాడు. ఐఎన్సి, ఎస్పీ కలిపి ఎన్ని వచ్చాయి? 8 parts. అమ్మా ఇది ఎన్ని టైమ్స్? ఇది కూడా 4 times చేస్తే 32,000 is the answer. Option D is the answer there. Question number 58 ma'am. If in D there are only 2 parties, BJP and INC, and BJP got 70% of total valid votes, then find by how many votes BJP won the election in D. ఒకసారి జాగ్రత్త చూడండి మా. బీజేపీ ఎంత పర్సెంట్ ఓట్స్ వచ్చాయట? వ్యాలిడ్ ఓట్స్ లో ఎంత పర్సెంట్ వచ్చాయి? 70%. అంటే ఐఎన్సీకి ఎంత వచ్చి ఉంటుంది మా? ఎంత పర్సెంట్ మా? 30% వచ్చి ఉంటుంది. ఎస్ ఆర్ నో సార్? అండ్ హౌ మెనీ ఓట్స్ బీజేపీ వన్ ద ఎలక్షన్ అన్నాడు. అంటే ఎంత పర్సెంట్ ఎక్స్ట్రాతో గెలిచాడు? 40%. ఎంతమా? 40%. మనకు ఆ 40% ఎంతో కావాలి. ఒకసారి జాగ్రత్త చూడండి. ఎక్కడ అడుగుతున్నాడు మా? డి. డి టోటల్ ఓట్స్ ఏంటండి? ఎంతమా? 60,000. అందులో వ్యాలిడ్ ఎంత? 75%. అంటే 3/4 అండి. 3/4 అంటే ఎంతమా? 45,000. ఇవే కదా వ్యాలిడ్ ఓట్స్. ఎస్ ఆర్ నో సార్? ఇందులో బీజేపీకి వచ్చింది ఎంత పర్సెంట్ ఎక్స్ట్రా? 40%. ఇందులో 10% ఎంత? 4,500 ఇంటూ 4 ఎంత? 1,800. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సారీ 18,000. 45 4s 180 కదమ్మా. సో 18,000 ఇస్ ద ఆన్సర్.
నెక్స్ట్ మా 59. If in E, INC got 15,000 more valid votes than AAP and BJP, and BJP won the election by 15,000 votes, then find the valid votes received by BJP. There are only 3 parties at all. మా ఈ మొత్తం ఓట్స్ ఎన్నండి 75,000. అందులో వ్యాలిడ్ ఎంత 80%. ఇందులో 10% ఎంతమా 7,500 ఇంటూ ఎంత కావాలి 8. 0,040 is the 60,000. ఎంతమా 60,000 is the total valid votes. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఐఎన్సీకి ఏఏపీ కంటే ఎంత ఎక్కువ వచ్చాయండి 15,000. ఇక్కడ నేను ఏఏపీ వచ్చేసి ఎక్స్ అనుకుందాం. ఎన్ని వచ్చాయండి ఎక్స్. అప్పుడు ఐఎన్సీకి ఎన్ని వచ్చి ఉంటాయి మా ఎక్స్ ప్లస్ 15,000 అంతేనా. నెక్స్ట్ బీజేపీ 100 ఎలక్షన్ బై ఎంత 15,000. అంటే ఈ ముగ్గురిట్లలో బీజేపీ గెలిచింది అంటే బీజేపీకి ఎవరికంటే ఎక్కువ వచ్చి ఉంటుంది ఐఎన్సీ కంటే 15,000 ఎక్కువ వచ్చింది. అంటే ఏం రాయొచ్చు ఎక్స్ ప్లస్ 30,000. ఈ మూడింటి యొక్క సమ్ము ఎవరికి ఈక్వల్ అండి 60,000కి ఈక్వల్. ఈ మూడు సమ్ ఎన్ని ఎక్స్లు అండి 3x. ఇదెంత 45 అవతలకి వెళ్ళిపోతే 15,000. అంటే x ఈక్వల్స్ టు ఎంతమా 5,000. ఎవరికి వచ్చిన ఓట్స్ కావాలట బీజేపీ. ఎవరికి మా బీజేపీ. ఎక్స్ ఎంత 5,000 ప్లస్ ఎంత 30,000. బీజేపీకి వచ్చిన ఓట్స్ ఎన్ని 35,000. నెక్స్ట్ వన్ అండి క్వశ్చన్ నెంబర్ 60. In B, there are only 2 parties, BJP and INC. If BJP got 60% of total votes in B, ratio of invalid votes received by BJP and INC is 2:1. Then find the valid votes received by INC in B. మా B గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ టోటల్ ఓట్స్లో బీజేపీకి ఎంత వచ్చాయంట 60% వచ్చాయి. ఎంతమా 60%. అంటే మరి ఐఎన్సీకి ఎంత పర్సెంట్ వచ్చి ఉండాలి 40% ఆఫ్ ఏ ఓట్స్ టోటల్ ఓట్స్. ఏ ఓట్స్ అండి టోటల్ ఓట్స్. బిలో టోటల్ ఓట్స్ ఏంటండి ఎంతమా 90,000. ఈ 90,000లో ఎవరికి కావాలి మనకి ఇప్పుడు ఐఎన్సీ. ఐఎన్సీకి ఎంత పర్సెంట్ వచ్చాయి 40%. 40% ఎంతమా 36,000. ఇవి వాడికి వచ్చిన ఓట్స్. అందులో ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని అంటున్నాడు 1/3. ఇన్వాలిడ్ ఓట్స్ ఎంతమా 1/3 కదండి. ఎస్ 1/3 ఎంతమా 12,000. ఎంతమా 12,000. ఇప్పుడు వచ్చిన ఓట్స్ మొత్తం ఎన్ని 36,000. ఎవరికి ఐఎన్సీ. ఐఎన్సీకి వచ్చిన ఓట్స్ ఎన్నిమా 36,000. అందులో ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్నిమా 12,000. అంటే వ్యాలిడ్ ఓట్స్ ఎన్నిమా 24,000. వ్యాలిడ్ ఓట్స్ రిసీవ్డ్ బై ఐఎన్సీ ఎంతమా 24,000. నెక్స్ట్ క్వశ్చన్ మా 61. In C, there are 4 parties, BJP, INC, SP and AAP. If the ratio of valid votes received by BJP, INC, SP and AAP in C is 4:3 ratio, invalid votes by 4 parties is 1:3:2, 4:2. Find the difference between the total votes received by INC, SP in C. ఎక్కడి గురించి మాట్లాడుతున్నాడమ్మా సి మొత్తం ఓట్స్ ఏంటండి 40,000. ఎంతమా 40,000. అందులో వ్యాలిడ్ ఎంత పర్సెంట్ అట 90%. అంటే వ్యాలిడ్ ఎన్ని అవుతాయి మా 36,000. ఇన్వాలిడ్ ఎంత అవుతాయి మా 4,000 అవుతాయి. ఇప్పుడు మనకు స్పెసిఫిక్గా ఐఎన్సి ఎస్పీ గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఒకరి గురించి రాసుకుందాం. ఐఎన్సి గురించి రాద్దామండి. ఐఎన్సి మా ఈ మొత్తం ఎన్ని పార్ట్స్ ఇది ఎంతమా 12 పార్ట్స్. 12 పార్ట్స్ ఈక్వల్స్ టు ఎంత వ్యాలిడ్ ఓట్సే కదా 36,000. 12 పార్ట్స్ 36,000 అయితే మనకి ఎవరు కావాలి ఐఎన్సి. ఐఎన్సి ఎన్ని పార్ట్స్ మా ఇది 12 పార్ట్స్ 3 టైమ్స్ అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుంది మా 6,000. ఎన్నిమా 6,000. అలాగే ఇంకెవరి గురించి మాట్లాడుతున్నాడు ఎస్పీ. ఎస్పీ ఎన్ని పార్ట్స్ అండి 3 పార్ట్స్. ఇది 3 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది మా 9,000. ఇవి ఏ ఓట్స్ అండి వ్యాలిడ్ ఓట్స్. అలాగే మనకి ఇన్వాలిడ్ కూడా కావాలి. ఇన్వాలిడ్ మొత్తం ఎన్ని పార్ట్స్ మా 10 పార్ట్స్.
ఎన్ని పార్ట్స్ అండి? 10 పార్ట్స్. ఐఎన్సి వచ్చేసి ఇన్వాలిడ్ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్. అంటే 1 పార్ట్ ఎంతమా? 400. 3 పార్ట్స్ ఎంత? 1200. అలాగే ఎస్పి ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్స్. 4 ఎంత అవుతుంది? 1600. ఏమడిగాడు? డిఫరెన్స్ ఆఫ్ టోటల్ ఓట్స్ రిసీవ్డ్ బై బోత్. ఐఎన్సి టోటల్ ఓట్స్ ఎన్నండి? 7200. వీడి టోటల్ ఓట్స్ ఎన్నండి? 10600. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడిగాడు 3400. సో వాట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ మా? 3400 is the final answer. Kilo mistake ఉంది, don't worry. 3400 is the right answer, not an issue.